మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా మీకు నేను వాగ్దానాన్ని పంపిస్తున్నాను. ఆ వాగ్దానాన్ని మీరందరూ కూడా తప్పకుండా పూర్తిగా వినండి. విని ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. దీవించబడండి, ఆశీర్వదించబడండి. అలాగనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మీరు కూడా పరిచర్యలో పాలుభాగస్తులవ్వండి. దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యమును విందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనములో మనం చూసినట్లయితే, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదా? ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. నా యొద్దకు వచ్చిన వారిని నేను త్రోసివేసేవాడును కాను అంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే నీకు సమాధానము దొరుకుతుంది. ఒక స్త్రీ తను ఎన్నో 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 వేల రూపాయలు ఖర్చు పెట్టి సమాధానం లేక 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుచు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్ళిందో, యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందో స్వస్థపడింది, సమాధానమును పొందుకుంది. మరి ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో కూడా దేవుని సమాధానము నీకు దొరకాలంటే, నీ కుటుంబంలో సమాధానము రావాలి అంటే, ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. తన సహవాసానికి పిలుస్తున్నాడు. తనతో ఉండుటకు పిలుస్తున్నాడు. తన సన్నిధిలో నిన్ను కూడా ఆరాధించడానికి పిలుస్తున్నాడు. దేవుని కృప నీకు అనుగ్రహించాలని పిలుస్తున్నాడు. కనుక ఇంతకాలం నువ్వు అటని ఇటని ఇటని నీ ఇష్టం వచ్చినట్టుకు తిరిగావేమో, ఇదిగో ఇప్పుడు దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రండి, నేను మీకు సమాధానమును కలుగజేస్తానని దేవుడు చెబుతున్నాడు. ఇంకొక మాట చూసినట్లయితే, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఏ స్థితిలో నుండి దేవుడు పిలిచాడో ఆ స్థితిలో నుండే దేవునితో మనము సహవాసము చేయాలి. యోబు గ్రంథంలో కూడా అంటాడు, దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది అని 22-21 వచనములో యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుడితో మనం సహవాసం కలిగి ఉంటేనే మనకు సమాధానం. లోకస్తులతో, లోక అలవాటులతో, లోక సంబంధికులతో, అవిశ్వాసులతో మనం సహవాసం కలిగి జీవిస్తే నీకు ఎప్పటికీ కూడా సమాధానం ఉండదు. కాబట్టి ఈరోజు నుండి నీవు దేవుని వైపు తిరుగు, దేవుని సన్నిధిలోకి రా. దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ యొక్క వీడియోలో అయా వింటున్న వారికి సమాధానమును, నెమ్మదిని కలుగు చేయండి. సమాధానం కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వాక్యాన్ని అనేక మందికి వినిపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.